చేసుకోమని మరొకసారి మీకు తెలియజేస్తూ నా సందేశాన్ని వివరించదలిచాను. ఈ రోజున చెప్పబడుతున్నటువంటి వాక్యం చాలా శ్రద్ధగా వినండి. మన జీవితానికి పనికి వచ్చే మాటలవి, దేవుని మాటలవి. దేవుని మాట మనకి చక్కని బాట. దేవుని మాటలు మనకి బాటను వేస్తాయి, ఒక దారిలో మనలందరినీ కూడా నడిపిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా చక్కగా మీరు కూర్చుని వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ మాట. రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవై అయితివి. నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము. చాలండి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన వాడా, మా దైవమా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడినటువంటి వాక్య భాగము నీది. దాన్ని గ్రహింపగల శక్తిని, సామర్థ్యాన్ని మాకు మీరు అనుగ్రహించండి. దీనిని వివరించబోయేటప్పుడు వివరించగల సామర్థ్యాన్ని, శక్తిని నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, జీవము గల దేవుడవు, ఆ జీవము గల మాటలు మాకు బోధపరిచి ఈ దినము మీరే మాతో మీరు మాట్లాడి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి తీరాలి. ఇది దానియేలు కాలములో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఆ మాటలు 4వ అధ్యాయములో అప్పుడు నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్నటువంటి సందర్భం అది. నెబుకద్నెజరుకు ఒకసారి దర్శనం కలిగింది. ఆ దర్శనం భావం ఏంటో తనకు వివరించమని దానియేలును అడిగాడు. దానియేలును అడిగితే దాని భావం చెప్పాడు. ఆ రోజునే ఈ మాటలు చెప్పాడు. 22వ వచనం మరొకసారి చదవండి. రాజా ఆ చెట్టు నిన్ను సూచించున్నది, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. దేవుడు మనుషులను చెట్లతో పోల్చినట్లుగా అనేక సందర్భాలు ఇక్కడ గుర్తు చేయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చిన్న పిల్లలను నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, అంటే ఒలీవ చెట్ల వలె ఉందురు, ఒలీవ మొక్కల వలె ఉందురు అని ఇక్కడ కూడా దానియేలు గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడి ఉంది? ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. నువ్వు చెట్టును పోలి ఉన్నట్లుగా ఇక్కడ దేవాది దేవుడు చెబుతున్నాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వృక్షము చాలా మంచిది కదండి, మనకి ఆక్సిజన్ ఇస్తుంది. చెడు గాలి అది పీల్చుకొని మనకి మంచి గాలి ఇవ్వడం వృక్షాల వంతు. వృక్ష జాతిని పెంపొందించాలి, వృక్షాలు పెంచాలి అని
చాలా నానుడి ఉంది. చాలా చోట్ల వృక్షముల కోసం ఒక స్లోగన్ ఉంది. ఏంటది? వృక్షో రక్షిత అని దానికి ఒక స్లోగన్ ఉంది. కాబట్టి మనం వృక్షాలని పెంచడం చాలా మంచిది అని చెబుతున్నారు. దానికోసమే ఈరోజు మనం చర్చిస్తున్నాము. ఈ చర్చనీయాంశం కూడా అదే. దేనికోసం? వృక్షాలను పెంచాలి, చెట్లను పెంచాలి. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు గురించి ఇక్కడ వార్త ఇవేమబడింది? రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. నువ్వు ఆ చెట్టుతో పోల్చబడి ఉన్నావు. ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. చెట్టు ఎదగాలో తెలుసా? చెట్టు ఎదగడానికి కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి. ఆ సలహాలు నువ్వు పాటించాల్సిందే. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవక్కర్లేదు. ద్రాక్షావళిని నేను, తీగల మీరు, నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన అగ్నిలో కాల్చబేయను కదండి, అగ్నిలో పడవేస్తాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయం చెబుతుంది. అది ద్రాక్షావల్లి గురించినటువంటి స్టోరీ అంతా 15వ అధ్యాయంలో ఉంటుంది యోహాను సువార్తలో. కాబట్టి అక్కడ చెట్టును కూడా పోల్చి చూపించాడు. దాని ఆకులు ఎలాగుండాలి, ఎలాగా దాన్ని వృద్ధి కలగాలి, చాలా మాటలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. ఎవరెవరు ఫలిస్తారు, ఫలించే వారిని ఏ రీతిగా ట్రీట్ చేస్తారు అనేటువంటి మాటలు అక్కడ చదవగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెట్టు ఎదగాలంటే ఏమేమి కావాలి? చెట్లు పెంచేవారు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఇప్పుడు దండలు వేయడం మానేశారు తెలుసా? చాలా చోట్ల బొక్కేలు ఇవ్వడం, దండలు ఇవ్వడం, దండలు వేయడం మానేశారు. ఎందుకు మానేశారు తెలుసా? ఈ మధ్య కొత్త ట్రెండ్ అవలంబిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక మొక్కను తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం. అంటే బొక్కే ఇచ్చేవారు, ఇప్పుడు బొక్కే మానేసి ఒక మొక్క తీసుకెళ్ళి ఇస్తున్నారు. అంటే మొక్కలు పెంచడం శ్రేష్టమైనటువంటి భావం అందులో ఉంటుంది. మొక్కలాగా నువ్వు చిగురించాలి, మొక్కలాగా నువ్వు ఎదగాలి అనేటువంటి ఆలోచన దానికి సాదృశ్యంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? మొక్కని తీసుకెళ్ళి ఇస్తున్నారు. కాబట్టి మొక్క చాలా ప్రాముఖ్యమైనది. చెట్లు చాలా ప్రాముఖ్యమైనది. ఇంటి చుట్టూ చెట్లన్నీ నరికేస్తాం. అది ఆక్సిజన్ ఇస్తుందని, మంచి గాలి వీస్తుందని దానివల్ల చాలామందికి తెలియదు. ఇది ఎందుకు అడ్డంగా ఉంది, దీన్ని నరికేద్దాం అన్నట్లుగా నరికేస్తారు. చెట్టు ఎంత బాధపడుతుంది కదా, దానికి కూడా జీవం ఉంది. చెట్టు చాలా బాధపడుతుంది నరికేసి వాడిని. నన్ను నరికేస్తావా అంటది, మాట్లాడుతుంది. అది జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు రాజుతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వృద్ధి చెందాలి, వృద్ధి చెందావు. దేవుడు నిన్ను వృద్ధి కలిగించాడు, కానీ నీ త్రోవ సరిగ్గా లేదు. రాజా, ఈ చెట్టును నరికివేయము అంటున్నాడు. చెట్టుకు ఎదిగితే మనకి లైఫ్ ఎదుగుతుంది అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వృక్షము పెంచు క్రమము, చెట్టు పెంచే క్రమం ఒకటి ఉంది. ఆ మొక్కలు పెంచేవారికి, చెట్లు పెంచేవారికి అది ఏమేమి కావాలో, ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది. మొక్కలు పెంచాలి కదండి, మొక్కలు పెంచితే శుభము. చెట్లు పెంచే విధానం ఒకటి ఉంది కదండి, ఆ క్రమములో దాన్ని పెంచాలి. ఏమేమి క్రమం ఉంటుందంటే దానికి మొట్టమొదటిగా సూర్యరశ్మి కావాలి కదండి. ఏం కావాలి? ఎండ కావాలి. ఒకవేళ లోపలికి తెచ్చి మొక్కలు పెట్టేసామండి. ఇక్కడ గత వారంలో మొక్కలు 2 పెట్టేసాం పెద్దవి. కొద్ది రోజులు అయిన తర్వాత ఎండిపోవడం ప్రారంభించింది. అమ్మ, ఇది ఎండిపోకుండా ఉండాలంటే మనం ఎండలో పెట్టాలి, కొంచెం వాటర్ కూడా పోయాలి అని. వాటర్ పోస్తే సరిపోద్దా? ఇక్కడ పెట్టి వాటర్ పోస్తే సరిపోదు, దాన్ని ఎండలో కూడా పెట్టాలి. సూర్యరశ్మి తగలాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
ఈ మొక్కలు ఎదగాలంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే సూర్యరశ్మి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికి ఎండ కావాలి కదండి. ఎండ ఉంటే తప్ప మొక్కలు ఎదగవు. ప్రతి ఒక్కరికి రాంబాబు నన్ను స్ట్రాంగ్గా నేను ఉండను. ఎందుకో తెలుసా? అతనికి సూర్యరశ్మి తగులుతుంది కనుక అతను స్ట్రాంగ్గా ఉంటాడు. నేను వెరీ వీక్గా ఉంటాను. దేనికో తెలుసా? ఎండ దెబ్బలు తగలడం నాకు ఇష్టం లేదు. అందుకే నీడపాటున ఉంటాను. కాకపోతే నీడపాటున ఉన్నవారు అందరూ ఏంటంటే దాన్ని ఏమంటారు, బాయిలర్ కోళ్ళు లాంటి వాళ్ళు. బాయిలర్ కోళ్ళు ఎక్కడ ఉంటాయి? నీడనే ఉంటాయి. అది బాయిలర్ కోళ్ళు. మనందరం కూడా బాయిలర్ కోళ్ళలాగా ఉంటున్నాం చాలామంది. ఎండ దెబ్బ తగలకుండా నీడ పట్టున ఉండి బ్రాయిలర్ కోడిలాగా ఎదుగుతున్నాం. అలాగే ఎదగడం దేవునికి ఇష్టం లేదు. వాటికి ఏం కావాలి? వృక్షాలు ఎదగాలంటే ఎండ కావాలి. ఎండలో దాన్ని పెట్టి తీరాలి. సూర్యరశ్మి దానిపై ప్రకాశించాలి. ఆ నీతి సూర్యుడిన దేవుడు నీపై ప్రకాశిస్తే నువ్వు క్షేమంగా వృద్ధి చెందుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సూర్యరశ్మి దేనిని సూచిస్తుంది అంటే ఆ వృక్షము దానియేలుతో పోల్చి, అదే నెబుకద్నెజరు పోల్చి, రాజా నువ్వు ఈ చెట్టును పోలి ఉన్నావు అని అన్నాడు. కాబట్టి ఇక్కడ సూర్యరశ్మి దేనిని పోలి ఉంది అంటే సూర్యరశ్మి దైవారాధనతో పోలి ఉంది. సూర్య నమస్కారం చేస్తారు. అది హెల్త్ పరంగా చాలా మంచిది కదండి. అది నమస్కారం పెట్టు, ఏం పెట్టు. చాలామంది పాశ్చాత్య దేశాల్లో ఎండ ఉన్నప్పుడు వాళ్ళు ఒక సీజన్లో ఖచ్చితంగా వాళ్ళు సన్ బాత్ చేస్తారు. సన్ బాత్ అంటే ఎండవేళ బట్టలన్నీ ఊడదీసుకొని ఎక్కడ ఉంటారు? బీచ్ ఒడ్డున ఉంటారు. ఇసుకలో దుర్లాడతారు. బీచ్ ఒడ్డున ఆడుకుంటారు. ఎందుకో తెలుసా? సూర్యరశ్మి వారికి ఒంటికి తగలాలన్న భావంతో. అందరూ ఏసీలో ఉండేవారు కదా. ఎక్కడ సముద్ర తీరాన ఎండలో అక్కడ ఇసుక తిన్నెల మీద వాళ్ళు దొర్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? సూర్యరశ్మి తగిలితే మంచిదని. డి విటమిన్ అందులో ఉంటుందట. డి విటమిన్ అందులో ఉంటుంది. దేంట్లో? సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది. చాలామందికి కామరీలు ఉంటాయి. చిన్నపిల్లలకి కామరీలు తగలగానే ఏం చేస్తారు? బాక్స్లో పెట్టి ట్రీట్మెంట్ ఉత్తిదే, అదంతా నిజం కాదు. ఏమంటారు? ఈ బాక్స్లో పెట్టాలి అంటారు. ఏం కాదు, వాళ్ళు తీసుకెళ్ళి ప్రతిరోజు ఎండలో కొంచెం పెట్టి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ మనకు అప్పగిస్తారు. దానికి గొప్ప బిల్లు చేస్తారు. దానికి ఎండలో పెట్టడం ఒకటే సూత్రం. వాళ్ళు బాక్స్లో పెడతారంటే బాక్స్లో పెట్టేది ఏముండదు. బాక్స్లో పెట్టాక వాళ్ళు కూడా ఎండలో పెడతారు పిల్లల్ని. కాబట్టి సూర్యరశ్మి దైవారాధనతో సంబంధమైనది. దైవారాధనను సూచిస్తుంది ఈ సూర్యరశ్మి. దేవునికి మహిమ కలుగునుగాక. 100వ కీర్తనలో 2వ అధ్యాయం 100వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదివితే, సంతోషముతో యెహోవాను సేవించుడి. అమ్మా, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము అనేటువంటి దృష్టితో, ఆనందంతో, ఉత్సాహంతో ఉత్సాహగానము చేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. దైవారాధన సూర్యరశ్మితో సంబంధం. దాన్ని ఏమన్నాం మనం ఇందాక? సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారం అంటే దేవాది దేవుని మందిరములో నీతి సూర్యుని ఎదుట మనం అందరం కూడా ఆరాధన చేయాలి. ఎప్పుడు కూడా ఉత్సాహగానము చేస్తూ, ఉత్సాహ ధ్వని చేస్తూ ఆలయంలో నీ ఉండాలి. ఆలయంలో ఆ దేవాది దేవుని ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమయాల్లో ఇందాక జయ వచ్చినట్లే 11:30కి, కొంతమంది అయితే 12 గంటలకి, ఇంకా ముగింపు ప్రార్థన సమయంలో కొద్దిమంది వస్తారు. వాళ్ళు దైవారాధన చేస్తున్నట్ల వారికి దైవారాధన మీద విలువ లేదు. వాళ్ళకి తెలియదు దేవుని మందిరములో ఎప్పుడు రావాలి,
దేవుని మందిరానికి ఎప్పుడు ఆరాధించాలి? దేవుడు మనకంటే ముందుంటాడు. నిర్ణీత సమయానికి ముందుగానే ఉంటాడు ఆయన. ఆయన ఉన్నప్పుడు మనం వెనకడుగు వేయడం న్యాయమా? చెప్పండి సోదరులారా. ఆయన ఉన్నట్టు ఇక్కడ ఇది ఆయన కోరిన స్థానము కదండి. ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నాడు. ఆయన ఇక్కడ ఉంటుండగా నువ్వు బయటపడి తిరిగితే న్యాయమా? పాస్టర్ గారి మీద భక్తి అయితే వద్దు, దేవుని మీద భక్తి కలిగి ఉండండి. ఆరాధనకి యోగ్యుడు ఆయనే. ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. నీ ఆత్మతో ఆరాధించు దేవునిని. పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం కాదు. ఆ నీతి సూర్యుడు మన మధ్య ఉన్నాడు గనక ఆయన ఆరాధించే క్రమం ఒకటి ఉంది అని గమనించు. ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉంటుండగా నువ్వెక్కడో ఉండడం సబబు కాదు. ఖచ్చితంగా ఆ దేవుని ముందు నువ్వు మోకరిల్లగలగాలి, దేవుని పెనవేసుకోగలగాలి, దేవుని ఆరాధించి ఆయన మన్ననలు పొందుకోగలగాలి. ఆయన మన్ననలు పొందితే నీకు శ్రేష్టమైన ఈవులు ఆయన ప్రసాదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనగలగాలి. నాకును వారికిని మధ్య విశ్రాంతి దినం ఒకటి ఉంది. దానికి సూచనగా నియమించాను. ఒక విశ్రాంతి దినమున మీ అందరూ కూడుకోవాలని నేను దానిని నియమించాను. నేనే యెహోవానని తెలుసుకొనగలగాలి. పాస్టర్ గారు దేవుడు కాదు. ఇక్కడ పాస్టర్ గారు ఉన్నా లేకపోయినా దేవుడు ఉంటాడు కదా. ఆ దేవాది దేవుడిని మీరు చూడగలగాలి, పాస్టర్ గారిని మాత్రం కాదు అన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చెట్లు పెంచడానికి ఇంకేం కావాలమ్మా? చెట్లు పెంచడానికి సూర్యరశ్మి ఉంటే సరిపోద్దా? నీళ్లు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్లు ఖచ్చితంగా కావాలి. నీళ్లు లేకపోతే మొక్క ఎదగదు. సూర్యరశ్మి ఉంటే ఎండిపోద్ది. బాగా ఎండ తగిలింది అనుకోండి, మొక్కలు ఎండిపోతాయి. అమ్మ మొక్కలు ఎండిపోతాయి, కొంచెం నీళ్ళు పోయారా అంటాం కదా. మొక్కలు ఎండిపోతున్నాయి, నీళ్ళు పోయండి. సూర్యరశ్మి ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. దాని క్రమం ఉంది. ఆ క్రమానికి నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెడితే కానీ మొక్క ఎదగదు. ఒక దశలో సూర్యరశ్మి తగలకపోయినా మొక్క ఎదగదు. సూర్యరశ్మి కావాలి, నీళ్లు కూడా కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీళ్లు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. బైబిల్ గ్రంథం ఒక మాట చెబుతుంది, నీళ్లు బాప్తిసానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. పవిత్రీకరణకు సాదృశ్యంగా నీళ్లు కనబడుతున్నాయి. శుద్ధ జలము అనేటువంటిది బాప్తిసానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒకసారి చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ మాట. మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. నీటి బాప్తిసం ఇవ్వండి. నీళ్లు పొయ్యకపోతే వాళ్ళు వృద్ధి చెందరు. నీళ్లు పొయ్యకపోతే వాళ్ళు వృద్ధి చెందరు. ఆ నీళ్లు వాళ్ళ మీదకి సంపూర్ణంగా రావాలి. నీళ్ల బాప్తిసం ద్వారా పవిత్రీకరణ జరగాలి. యేసు ప్రభువారు మొట్టమొదట యోహాను భక్తుడి ద్వారా ఆయన యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చే యోహాను చేత బాప్తిసం పొంది ఆయన ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. పరిచర్యకు వెళుతున్నాను కదా, నేను పవిత్రీకరించబడ్డాను అన్నట్టు మాట అందరికీ తెలియాలి కనుక
మీరు దానిలో బాప్తిసం పొందండి అని చెప్పడానికి వీలుగా ఆయన కూడా ముందు బాప్తిసం ఇచ్చు యోహాను చేత బాప్తిసం పొంది పరిచర్యకు వచ్చాడు. కాబట్టి బాప్తిసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువారు నీళ్ళలో బాప్తిసం తీసుకొని పరిచర్య ప్రారంభించారు. నీళ్ళలో బాప్తిసం తీసుకొని ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. కనుక మనమందరం కూడా ఏం చేయాలని? నీళ్ళలో బాప్తిసం పొందాలి. నీళ్ళలో బాప్తిసం పొందిన తర్వాత నువ్వు యేసు ప్రభు శిష్యునిగా మార్చబడతావు. ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. అలా బాప్తిసం పొందితే నువ్వు నీళ్ళ ద్వారా బాప్తిసం పొందినట్లు, నీలో ఒక నూతన జీవం వచ్చినట్లు. ఆ మొక్క ఎదగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి సూర్యరశ్మి కావాలి, రెండవది నీళ్లు కూడా కావాలి. మూడవ అంశంలోనికి వెళుతున్నాను. తవ్వాలి, దానిని తవ్వి కుండీల్లాగా కడతారు. నీళ్ళు నిలవాలన్నా పళ్ళెం కట్టాలి కదండి. తవ్వాలి, కొంచెం తవ్వాలి. తవ్వడం అనేది బైబిల్ గ్రంథం ఏం చూస్తుందంటే ప్రభురాత్రి సంస్కారాన్ని సూచిస్తుంది. తవ్వడం అనేది ప్రభురాత్రి సంస్కారాన్ని సూచిస్తుంది. కాబట్టి నువ్వు తవ్వుకుంటూ వెళితే నీ జీవితంలో నెలకొన్నటువంటి పాప శాపాలన్నీ బయటపడతాయి. ఆ బయటపడే ప్రతి పాపము శాపము ఒప్పించబడి నువ్వు ప్రభురాత్రి సంస్కారం బలను సమీపించగలిగితే నీలో ఉన్న తప్పులన్నీ బయటపడతాయి. ఆ తప్పులను ఒప్పుకొని దేవుని యొద్దకు వస్తే పవిత్రీకరణ జరుగుతుంది. అప్పుడు ఆ ప్రభురాత్రి సంస్కారం స్వీకరించడానికి అర్హుడివి అవుతావు. ఏం చేయాలి? తవ్వాలి. నీలో ఉన్నటువంటి పాపాలు శాపాలు అన్నీ ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటాం? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమిల్చకయే నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. సిలువ పాటలు పాడుతూ యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటూ ఏమని పాడతాం? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెల్చకయే నీ కృపలో, అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. నేను అపరాధిని ప్రభువా, నా అపరాధములు క్షమించు. తవ్వుకుంటున్న మనలో మనం తవ్వుకుంటున్నాం. వృద్ధికి కారణం ఏంటి? నీలో తవ్వకం లేదనుకో, తవ్వలేదనుకో, నువ్వు ఎదగవు, అలాగే క్షీణించిపోతావు, అక్కడక్కడే ఉంటావు. కనుక నువ్వు ప్రతి ఒక్కరు కూడా ఏమేమి కావాలి? సూర్యరశ్మి కావాలి, నీళ్లు కావాలి, తవ్వబడాలి. నీ పాప శాపాలు తవ్వబడాలి. ఆ తవ్వకం ద్వారా వేరే ప్రక్రియ నీలో ఏర్పడుతుంది. నీ మనస్సు దేవుని వైపు మళ్ళుతుంది. దేవునిలో నిమగ్నమయ్యే పరిస్థితి నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును. ఏమి చేసాం? సూర్యరశ్మి కావాలి, నీళ్లు కావాలి, తర్వాత తవ్వాలి. ఇప్పుడు దానికి ఏం వేయాలి? ఎరువు వేయాలి. ఎరువు లేకపోతే వస్తుందా? ఈ మధ్యన సేంద్రియ ఎరువు కార్యక్రమం జరుగుతుంది కదండి. ఎరువులు వేయకుండానే దాన్ని పెంచాలి అనేటువంటి కొత్త ప్రక్రియ మళ్ళీ ప్రారంభమైంది. గతంలో ఉన్నదే ఇప్పుడు సేంద్రియ ఎరువులు, దానితో పంటలు పండించడం శ్రేష్టం అని అంటున్నారు. అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అన్నమాట. ఆర్గానిక్ ఫుడ్స్ రావాలంటే సేంద్రియ ఎరువులు వాడాలి. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఎరువులు వాడాలి. ఎరువు వేయాలి. ఎరువు వేయాలి? సేంద్రియ ఎరువు వేయాలి.
పరిశుద్ధమైన ఎరువు వాడాలి. ఏంటి పరిశుద్ధమైన ఎరువు? ఏమేస్తే ఫలిస్తావు? ఇంతవరకు చెట్టు ఎదగడానికి సూర్యరశ్మి ఇచ్చావు, అలాగే నీరు ఇచ్చావు, అలాగే నీలో తవ్వకాలు ప్రారంభమైనాయి, నువ్వు తవ్వుకున్నావు, నీ పాపాలు శాపాలు ఒప్పుకున్నావు, నువ్వు వృద్ధి కలుగుతున్నావు, వృద్ధి చెందుతున్నావు. ఇప్పుడు ఎరువు వేసే టైం వచ్చింది. ఎరువు ఏంటో తెలుసా? ఒకసారి చదవండి. లేవీకాండము 27వ అధ్యాయము, లేవీకాండము 27వ అధ్యాయం 30వ వచనం, 30, 31, 32 కూడా చదవండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి, అమ్మా, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలముల అన్నిటిలోను దశమ భాగము యెహోవా సొమ్ము, దశమ భాగము యెహోవా సొమ్ము, యెహోవా సన్నిధికి, యెహోవా సొమ్ము, అది యెహోవాకు యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. యెహోవాకు ప్రతిష్ఠితము. అక్కడ ఆగండి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? నీ భూధాన్యములలో, భూధాన్యములలోనే అన్నీ కూడా. మీకు ధాన్యం పండితే ఏం తీసుకురావాలి సన్నిధికి? దశమ భాగం. నీ దశమ భాగం. బియ్యం పండితే డైరెక్ట్గా బియ్యం పండితేయా? ధాన్యం పండితే ధాన్యం తెచ్చి ఇక్కడ పెట్టాలి. బియ్యం వాడించుకుంటే బియ్యం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. నీకు ఎవరైనా డబ్బులు ఇస్తే దాంట్లో దశమ భాగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇంకా వృక్ష ఫలములలో నీకేదైనా పండితే భూఫలములన్నిటిలో దశమ భాగం తీసుకొచ్చి యెహోవా సొమ్ము, యెహోవా సొమ్మది యెహోవాకు సమర్పితము. అది దేవునికి సమర్పితము. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. మీ ఇంట్లో కూడా దాని ఫలాలు, రిజల్ట్స్ మీరు చూసే ఉంటారు. దేవునికి ఏది ఇస్తే దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నీకు వచ్చిన ఉద్యోగం అయితేనేమి, నీకు ఇచ్చినటువంటి ఆస్తి అయితేనేమి, నీకు ఇచ్చిన సమస్తాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. దశమ భాగం ఇవ్వడంలో టేస్ట్ తెలిసిన వాడు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టరు. కొంతమందికి ఫస్ట్ ఆదివారం కవర్లు ఇస్తాం కదండి. ఫస్ట్ ఆదివారం కవర్లు ఇస్తాం. వారికి ఎంతైనా రావచ్చు. ఒకవేళ 4,000 వచ్చినాయి అనుకోండి, 4,000 ఇవ్వరు కదా, 100 పెడతారు. ఈ మధ్యన 200 కాగితాలు పరిగణలో వచ్చాక 200 కాగితం మాత్రమే పెడతారు. ఎంత? దశమ భాగం. నీకొచ్చే ఆదాయంలో దశమ భాగం అంటే 10వ వంతు కదండి. దేవుని సొమ్ము, అది దేవుని సొమ్ము అని రాయబడి ఉంది కదా. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. దానిలో దొంగిలకూడదు అని రాయబడి ఉంటుంది. దేవుని సొమ్ము దొంగిలకూడదు. దానిలో రావాలని కాదు, మీ ఆదాయంలో దశమ భాగం దేవుని వంతు. ఏమి ఇవ్వాలంట? గొర్రె మేకల మందలు కదండి, పశువులకు మందలు. అందులో ఏదైనా పుడితే నాదే, దేవునిదే. దేవునికి నువ్వు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. దేవునికి సమర్పించాలి, దేవునికి సమర్పించాలి. దశమ భాగం దేవుని సొమ్ము, యెహోవా సొమ్ము. ఆ నియమాన్ని పాటించాలి. నువ్వు వృద్ధి కలగాలంటే ఏమేమి కావాలి? సూర్యరశ్మి కావాలి, నీరు కావాలి. నీరు దేనికి? బాప్తిస్తానికి సాదృశ్యం. సూర్యరశ్మి దేనికి సాదృశ్యం? ఆరాధనకు సాదృశ్యం. అమ్మా, తవ్వడం దేనికి సాదృశ్యం? బల్లారాధనకు సందర్భము సూచిస్తుంది. ఇంకా ఎరువు వేయాలి. ఎరువు దేనికి సాదృశ్యంగా ఉందంటే దశమ భాగానికి సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ నువ్వు ఇచ్చినప్పుడే దేవునిలను మమైక్యమైనట్లు, దేవునిలను ఎదుగుతున్నట్లు దేవుడు నిన్ను ఎదగనిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఎదుగుదలకు ఏది కారణమో నువ్వు ఆలోచన చేయి. నీ ఎదుగుదలకు ఏదో కారణం ఉంటుంది. దశమ భాగం ఇవ్వడం ప్రధానమైనది దేవుడు చెబుతున్నాడు ఇక్కడ.
దశమ భాగం అంటే డబ్బుల కోసమే ఆలోచిస్తారు చాలామంది. దశమ భాగం దేవుని సొమ్ము. దాన్ని ఇవ్వడం ద్వారా నువ్వు ఎదుగుతావు. ఎరువు వేయడంలో ఏమవుతుంది? మొక్క ఎదుగుతుంది. నువ్వు ఎదగాలంటే దశమ భాగం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. దశమ భాగం ఇచ్చి తీరాలి. నేను మీటింగ్కి చాలా మీటింగ్ భారం అంతా నాదేనండి అంటారు చాలామంది. అలా కాదు. దశమ భాగం ఏమిస్తున్నావు? ప్రథమ ఫలం ఏమిస్తున్నావు? దశమ భాగం ఇవ్వడం నీ వంతైతే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఈ రోజున ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, మన గంగారత్నం వాళ్ళ కుటుంబం దశమ భాగం చేస్తారు. ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ఏది? ఇందాక ఏం లోపం ఉన్నానా? చెప్పు. పశు సంపదల్లో మాకేమీ రాలేదు. ఇవ్వాలని కాదు, కానీ నేను చెబుతున్నాను, దశమ భాగం దేవుని సొత్తు, దాన్ని దొంగిలేయకూడదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. దాని ద్వారా నువ్వు ఎదగట్లేదు అని గుర్తుంచుకో. ఎదగకపోవడానికి కారణం, ఏదో ఒక నష్టం రావడానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చు. మనం ఖచ్చితంగా దశమ భాగాలు దేవుని సన్నిధి తీసుకొని రావాలి. మనకి దానికంటే ముందుగా నువ్వు సూర్యరశ్మి నీలోనికి రావాలి. నీతి సూర్యుడు నీలో ప్రభవించాలి. నీతి సూర్యుడు నీలోని ప్రవహిస్తే, నీలో కార్యం జరిగిస్తే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి చెందుతావు. నీరు నీలోనికి వస్తే ఆ నీటు నీలోని ఒక బాప్టిజం, ఒక కదలిక తీసుకొస్తుంది. అంతేకాదు, నీలో ఏం కావాలి? ఇంకా తవ్వడం. నీలో పాప శాపాల నుంచి నువ్వు ఆలోచన కలిగి ప్రభురాతి సంస్కారాన్ని స్వీకరించబద్దులై ఉన్నావు. దానిలో ఒక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఎరువు వేయాలి. ఎరువు దశమ భాగాన్ని సూచిస్తుంది. ఈ 4 లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా లేదా? ఒకవేళ 4 లక్షణాలు నీలో లేకపోతే నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఎందులో నేను వీక్ అయ్యాను? ఎందులో నేను వృద్ధి కలిగి లేను? ఎందులో నేను దెబ్బతింటున్నాను? ఎందుకు నీకు ఈ శోధనలు వస్తున్నాయి? ఎందుకు నా మీదకి ఈ ఘోరాలు వస్తున్నాయి? ఎందుకు నా మీదకి ఆశీర్వాదం దిగిరావట్లేదు? ఆశీర్వాదం నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది దేనికి అన్నది నువ్వు ఆలోచించగలగాలి. నువ్వు ఎదుగుదలను ఎక్కడో అడ్డుకుంటున్నావు. ఎదుగుదల కాకుండా ఎక్కడో వేస్తున్నావు. దానికి దేవుడు ఆగ్రహం ఏమంటే, రాజా ఏమంటున్నాడు? రాజా, ఈ చెట్టు నిన్ను సూచిస్తున్నది. ఈ చెట్టు ఎదగకపోవడానికి, ఫలభరితంగా ఎదిగావు, కానీ నీలో చాలా తప్పులున్నాయి. దానికోసం ఈ చెట్టు నరికివేయబడాలి. దేవుని ఉగ్రత మన మీదకి రాకముందే, మన మీదకి దేవుని ఉగ్రత రాకమునుపే దానిని తాళలేము. కనుక మనం అందరూ సరి చేసుకుందాం. ఈ 4 లక్షణాలు నీలో ఉన్నాయా లేదా అనే భావం నీలో కలిగితే, తప్పనిసరిగా ఆ 4టిని సరి చేసుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.